సాగర్లో ముంపు గ్రామమైనటువంటి బ్రాహ్మణ బంజారపల్లెకి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మల్లన సాగర్లో ముంపు ప్రాంతానికి భూమికి భూమి ఇస్తాం, ఇళ్ళకి ఇల్లు ఇస్తాం, గుడికి గుడి, బడికి బడి అని చెప్పి గత ప్రభుత్వం అక్కడి నుంచి వీళ్ళను జరపడం జరిగింది. అందులో భాగంగా ఈ బంజారపల్లె గ్రామానికి చెందిన బీరప్ప గుడి స్థలం సుమారు 5 ఎకరాల భూమి, ఒక కమిటీ హాలు, ఒక సంఘ భవనం ఇవన్నీ కోల్పోవడం జరిగింది. వీటన్నిటిని సాధించుకునే దిశగా అప్పటి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఇక్కడ ఒక గుంతలుగా ఉన్న ప్రాంతాన్ని, ఒక సుమారు 20 గుంటల భూమిని ఇది మీ బీరప్ప గుడికి అని కేటాయించడం జరిగింది. దాన్ని ఈరోజు మనకి ఇచ్చిరు కదా అని దాన్ని కొంత వ్యయప్రాసాలకు కోర్చి ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకున్న తర్వాత ఈరోజు ఓన్లీ బీరప్ప గుడికి ఇంత ప్లేస్ ఎందుకు, మేము ఇంకా వేరే దేవతలు నిలబెడతాం, వేరే వారు ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనికి చట్టభద్రత లేనందునే ఇది జరుగుతుంది. కాబట్టి పెద్దలు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, దీన్ని గ్రహించి మాకు దీనికి చట్టభద్రత, ఒక కుర్మ సంఘానికి పట్టా కనుక ఇచ్చినట్లయితే మాకు ఇది న్యాయం చేసినట్టయితారని తెలియజేస్తున్నాం. ఒకవేళ దీనికి పట్టా ఇవ్వకుండా ఇలాగే అన్యక్రాంతానికి గురి చేస్తామని ప్రయత్నిస్తే కుర్మ యువ చైతన్య సమితి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం, కలెక్టరేట్లను ముట్టడిస్తాం. సిద్దిపేట జిల్లానే కాదు, ఈ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా లేపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ల్యాండ్ విషయం తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే కేటాయించిన భూమి ఉందో దానికి చట్టభద్రత కల్పించినట్టయితే, అదేవిధంగా గుడి నిర్మాణానికి కూడా సుమారు 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున మాకు కేటాయించాలి. సంఘ భవనము, అదేవిధంగా కమిటీ హాలకు కూడా తప్పకుండా పారితోషికం ఇవ్వాలని, లేనట్లయితే మేము తప్పకుండా రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఏదైతే ఇలాగ అమాయకులని మీరు గ్రహిస్తున్నారో, కుర్మలు ఎప్పుడు అమాయకులు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఉన్నాము. వీళ్ళంతా ఈ గుడి, ఇలాంటి గుడులు ఎక్కడ అన్యాకృతమైనా మేము ధ్వజమెత్తుతాం, గవర్నమెంట్కు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాం. ఏదైతే పూర్వ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కుర్మలకు టికెట్ ఇవ్వలేదనే ఒకే నినాదంతో కుర్మలంతా కంకర పాత్రలై టీఆర్ఎస్ను ఓడగొట్టడంలో కూడా కీలక పాత్ర వహించడం జరిగింది. ఈరోజు ఇలాంటి గుడులు, బీరప్ప గుళ్ళు కుర్మలకు అన్యాయం జరిగినట్టయితే రాబో ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పడానికి కుర్మలమంతా ఏకమై ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుర్మ, జై జై కుర్మ.